అప్డేట్స్ చూద్దాం. బుచ్చమది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి రేవంత్ సర్గా చేసిన హత్య అని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. హైడ్రా అధికారులు వందల మంది పోలీసుల సమక్షంలో గత కొన్ని రోజుల క్రితం నల్ల చెరువులో నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారన్నారు. అనేక మంది షెడ్లు, ఇండ్లను కూల్చివేశారని తెలిపారు. హైడ్రా తమ ఇంటిని కూలుస్తుందనే భయంతో మనస్తాపం చెందిన కూకట్పల్లి గ్రామం యాదవ బస్తీకి చెందిన బుచ్చమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుచ్చమ్మ మృతదేహాన్ని కూకట్పల్లి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం యాదవ బస్తీకి బుచ్చమ్మ మృతదేహాన్ని తరలించారు. ఎంపీ ఈటెల రాజేందర్ స్థానిక బీజేపీ నాయకులతో బుచ్చమ్మ నివాసానికి చేరుకుని బుచ్చమ్మ భర్త శివయ్య, కూతుళ్లు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బ్రాహ్మణి ఏదైతుందో ఈటెల రాజేందర్ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన హాట్ కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద డ్రామా చేస్తుందని చెప్పేసి హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఒక ఉద్యమ రూపం దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పరిణామ నేపథ్యంలోనే హైడ్రా తోటి ఎవరైతే పేద ప్రజలకు సుమారుగా 70,000 మంది సుమారుగా పేద ప్రజలు చాలామంది పరిసర ప్రాంతాల్లో గృహాలు ఏర్పాటు చేసుకుని చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకుంటూ కూడా హల్వాలకు సంబంధించిన ఏరియాలో మొత్తం 70,000 మందికి ఇళ్లకు హల్వాల తహసీల్దారు నోటీసులు జారీ చేయడం జరిగిందని చెప్పేసి ఈటెల రాజేందర్ కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మొత్తం మీరు వేకేట్ చేయాలి, మీ ఇళ్లను మొత్తం కూలగొట్టాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున హెచ్చరించడం జరిగిందని చెప్పేసి ఈటెల రాజేందర్ కామెంట్ జరిగింది. ఎందుకంటే అప్పుడు గతంలో ఉన్నటువంటి అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏదో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు అందరినీ హక్కున చేర్చుకొని ఇందిరమ్మని ఇల్లు ఇచ్చి పేదలను హక్కున చేర్చుకొని ఆదుకుందని చెప్పేసి ఈటెల రాజేందర్ కామెంట్ చేయడం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే 6 నెలల కాలంలోనే వీళ్ళ పేద ప్రజలను ఇళ్లను కూలగొట్టు హైడ్రా పేరుతోటి పెద్ద డ్రామా చేస్తుంది. ఆ పేదల ప్రభుత్వం కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పేదల మొత్తం ఇల్లు కూలగొట్టిందని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఇటు ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అట్లా చేయట్లేడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాడు, అధికారంకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడుతుండే. ఎందుకంటే హైడ్రా పేరుతోటి పేద ప్రజల ఇల్లును మొత్తం ధ్వంసం చేస్తుండే, వాళ్ళకి నష్టం చేస్తున్న విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలకు దుర్పడుతుందని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. దానిలో నిజంగానే పేదలకు పెట్టుకున్నట్టు ఇల్లు ఏ ప్రభుత్వం కూడా కూలగొట్టదు. అలాంటి ప్రభుత్వం కూలగొట్టితే ఎప్పుడు కూడా బాగుపడే చరిత్రలు లేవని చెప్పి చెప్పడం జరుగుతుంది. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పేదల పక్షాన నిలబడలేదు, పేదలకు అన్యాయం జరిగింది, పేదల ప్రజలకు ఎవరు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. అందుకే తగిన బుద్ధి చెప్పడం జరిగింది. సాధారణ ఎన్నికల్లో చెప్పి అందుకే కేసీఆర్ను ఇంటికి పంపించడం జరిగిందని చెప్పి ఈటెల కామెంట్ జరిగింది. దానిలో భాగంగా 10 ఏళ్లు పట్టింది కేసీఆర్ని ఇంటికి పంపించడానికి. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా 6 నెలల కాలంలోనే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ బుద్ధి ఏందో, వాళ్ళ ప్రభుత్వ పరిపాలన ఏందో ఇలా తెలుస్తుందని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి మీద ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా పేద ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు, కర్షకుల నేపథ్యంలోనే ఇలా అధికారానికి వచ్చిన పరిస్థితి. తర్వాత హైడ్రా పేరుతోటి ఇలా పెద్ద మొత్తంలో పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది, పేద ప్రజలకు నష్టం చేస్తుంది, పేద ప్రజలు ఇల్లు కూలగొడుతుందని చెప్పేసి ఈటెల రాజేందర్ కామెంట్ జరుగుతుంది. నిజంగా ఆ దిశగా ఇలా బీజేపీ ఏం చేయబోతుంది, నిజంగా వీళ్ళందరినీ కూడా కూడగట్టుకుని ఉద్యమం చేసే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుందో మనకు తెలిసే అవకాశం ఉంది.